राम हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे राम 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 हरे कृष्णा कृष्ण कृष्णा हरे राम 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 हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 राम हरे कृष्णा कृष्ण कृष्णा हरे राम 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 राम हरे कृष्णा कृष्ण कृष्णा हरे राम 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 हरे कृष्णा कृष्ण कृष्णा हरे राम 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 हरे कृष्णा कृष्ण कृष्णा हरे राम 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 हरे हरे कृष्णा माता जी। माताजी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद। थैंक यू माता जी।
మాతాజీ చివర్లో కూడా అనాలి శ్రీకృష్ణ చైతన్య ప్రభుని శ్రీ శ్రీకృష్ణ చైతన్య శ్రీ అద్వైత గౌర భక్త బృంద. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. మాతాజీ ధన్యవాద్ ప్రణామములు. నేను మ్యూట్ లో ఉండి మాట్లాడాను, సారీ. హరే కృష్ణ మాతాజీ. సరిత మాతాజీ, స్టార్టింగ్ లో చెప్పాలి పంచతత్వ, అయిపోయినాక కూడా మళ్ళీ చెప్పాలి. ఓకే, చెప్తా ఉంటే ఒక మాల అయిపోగానే పంచతత్వ చెప్పుకొని మళ్ళీ మాల చేయాలి, అలా. ఓకే, చాలా సంతోషం మీరు చేస్తున్నారు. జపం చేయడం చాలా ముఖ్యం ఈ కలియుగంలో. సో చేసే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా చెయ్యని వాళ్ళందరూ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు ఎంతో మనస్తృప్తి, ఆత్మ సంతృప్తి అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ హార్ట్ నుంచి బాగా ప్యూరిఫికేషన్ జరుగుతుంది అన్నమాట. సో అలా జరిగినప్పుడు మనకి ఎంతో హాయిగా ఉంటుంది. ఓకే, సో చేయని వాళ్ళందరూ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఓకే, ఇప్పుడు ప్రేయర్స్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితమేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితమేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సైతం కృష్ణ చైతన్య కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీ కృష్ణ. ఒక్క నిమిషం. హరే కృష్ణ, వినిపిస్తుందా? హరే కృష్ణ. ఓ, ఐ మ్యూటెడ్ యు ఆల్. రుద్ర, మనీషా మాతాజీ మీరు చెప్పండి, వినిపిస్తుందా? ఎస్ మాతాజీ, వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఐ మ్యూటెడ్ ఆల్, ఎందుకంటే ప్రార్థన చేసుకునేటప్పుడు మనం ఇంట్లో చిన్న చిన్న ఏవో గట్టిగా మాట్లాడుకుంటాం, కొన్ని హార్ష్గా, అవన్నీ కూడా వీడియోలో వస్తే బాగోదు. వీడియో చూస్తూ ఉంటారు కదా, ఎంతోమంది చూస్తారు యూట్యూబ్లో, మనమే కాదు. సో మనం ఇక్కడ పార్టిసిపెంట్స్ అరౌండ్ 36 డైలీ ఉంటున్నాం, కానీ చూసేవాళ్ళు ఇంకా ఎక్కువ ఉండొచ్చు, వందల కొద్దీ చూస్తారు, రోజు చూడొచ్చు వాళ్ళు. అందుకని మనము ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీరందరూ మ్యూట్ చేసుకొని ఉంటే ఇలా అందరినీ మ్యూట్ చేసే ప్రాబ్లం మాకు ఉండదు అనమాట. హరే కృష్ణ. సో మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితమేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితమేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సైతం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిశే నమః. హే కృష్ణ కరుణ సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ
पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत् अत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरं। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयप्रदस्वामी इति नाम्नि नमाचार्यपदाय नेताय श्री राधे राधे। हरे कृष्ण। హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్, ధన్యవాద్ ప్రణామ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో మీరు మ్యూట్ అన్మ్యూట్లో ఒక్క విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, సరిపోతుంది. ఓకే, సో మనము ఇక్కడ 108 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్వి, 700 శ్లోకాల్లో పిక్ చేసి మన ఆచార్యులు ఇచ్చారు, అవి మనము చదువుకుంటున్నాం. ఓకే, సో మనము 7వ అధ్యాయంలో ఉన్నాం. అయితే 7వ అధ్యాయాన్ని మనం ఏమంటున్నాము, పేరు చెప్పగలరా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగం మాతాజీ. భగవద్ విజ్ఞానం అని కాదా? భగవద్ విజ్ఞానము మాతాజీ. సో అక్రోనిమ్ అంటే సంక్షిప్తం ఏమిటి? హెడ్. 6వ అధ్యాయము ధర్మయోగం. ధ్యాన యోగం. ధర్మం అనేది ఒక రూల్ అన్నమాట, మనం సనాతన ధర్మం అంటాం కదా, అది. సో ధ్యాన యోగము సంక్షిప్తం ఏంటి? ఈజీ. ఓకే, 5వది సంక్షిప్తము స్టెప్ మాతాజీ. కర్మయోగం. కర్మ సన్యాస యోగం మాతాజీ. సంక్షిప్తము స్టెప్. స్టెప్. 4వది జ్ఞాన కర్మ సన్యాస యోగం. జ్ఞానం అని పుస్తకంలో కూడా ఇచ్చారు. సంక్షిప్తం ఏంటి? 3rd వన్ 3వది కర్మయోగం. కర్మయోగం. 2వది సాంఖ్యయోగం. గీతాసారము. సంక్షిప్తం గీత. అండ్ నెక్స్ట్ అర్జున విషాద యోగం. డౌట్. సో ఇవన్నీ కూడా రోజు మనం ఎక్కడి వరకు వచ్చిందామో అక్కడి వరకు, అంటే 18 మీరు చెప్పుకోండి, క్లాస్లో ఇవి చెప్పుకుంటే మనకి జ్ఞాపకం ఉండిపోతాయి అన్నమాట. ఎప్పటికీ ఎవరైనా అడిగినా
మీరు ఎవరికైనా చెప్పాలనుకున్నా కానీ సంక్షిప్తం డౌట్ అంటే డి అంటే ఏంటి, ఓ అంటే ఏంటి, యు అంటే ఏంటి, బి అంటే ఏంటి, మళ్ళీ టీ అంటే ఇవన్నీ మనం నేర్చుకున్నాం. సో లాస్ట్లో ఒక ఫిగర్ ఉంటుంది కదా, చాప్టర్ మొత్తం అయిపోయిన తర్వాత అది కొంత గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఎవరికైనా చెప్పాలన్నా చాలా ఈజీగా ఉంటాయి అండ్ మనం చదువుకోవాలన్నా కూడా బాగుంటుంది. సో మనం ఇప్పుడు ఎన్నో శ్లోకంలో ఉన్నాము? 7వ దాంట్లో. హరే కృష్ణ. ప్రయత్నం చేయండి గుర్తు తెచ్చుకోవడానికి. హరే కృష్ణ మాతాజీ, ఒకసారి గ్రూప్ లో పెడితే సేవ్ చేసుకుంటాం కదా. గ్రూప్లో నేను పెట్టాను 108 శ్లోకాలు పెట్టాను. మళ్ళీ మంగళాచరణ చెప్పారు కదా, ఇందాక చెప్పారు కదా ఇందాక చెప్పిన గ్రూప్ లో ఉంటాయమ్మా, మీరు వెతుక్కోవాలి. ఇంకా ఆ గ్రూప్ లో మనం పాఠాలు చెప్పేసుకున్న తర్వాతే 7.16 వరకనే మాతాజీ. చూస్తున్నా 7.16. ఓకే ఓకే, చూస్తాను ఒకసారి. నిన్న మీరు రాలేదా ప్రభుజీ? వచ్చిన మాతాజీ 16 తర్వాత ఇప్పుడు 25. ఒకసారి చెక్ చేసుకోండి. 19 మాతాజీ. 19 మాతాజీ. బహునాం జన్మనాం ఒకటి చెప్పుకున్నాం మనం కదా. సో మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేద్దాము, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. రివిజన్ అంటే మొత్తం శ్లోకం కాదు, ఏంటి అనేది చూద్దాం. ఇది 7.19 బహునాం జన్మనాం అంతే జ్ఞానవాంనాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఇది నిన్న చదువుకున్నాం. దీంతో పాటు ఇంకోటి చదువుకున్నామా? దాంట్లో ముఖ్యమైనవి ఏంటి లాస్ట్ లో చూద్దాం. మేము మళ్ళీ ఇదంతా ఎందుకు, ముఖ్యంగా ఏం చదువుకున్నాం దీంట్లో? 4 రకాల మానవులు భక్తియుక్త సేవ చేయుటకై దేవాదిదేవుణ్ణి సమీపించి శుద్ధ భక్తుని సాంగత్యంలో పూర్తిగా పరిశుద్ధులైన వారు శుద్ధ భక్తులు కాగలరు. సో ఆ 4 రకాలు ఎవరెవరు? దుష్కృతులు కదా, దుష్కృతులా లేకపోతే దుష్కృతులకి భిన్నంగా ఉండేవారు. ఆ 4 రకాలు ఎవరు చెప్పండి, సింపుల్ గా చెప్పేసేయాలి. ఎవరికైతే కష్టాలు ఉన్నారో వాళ్ళు వెళ్తారు, డబ్బుల కోసం వెళ్తారు, కోరికల కోసం వెళ్తుంటారు. తర్వాత ఎవరు భగవంతుడాన్ని కనుక్కోవడానికి వెళ్తుంటే జిజ్ఞాసతోని, ఇంకా లాస్ట్లో జ్ఞానం సంపాదించుకోవడానికి వెళ్తుంటారు. మనం సింపుల్ గా చెప్పుకుంటే మనకు బాగా గుర్తుండిపోతాయి. ఇందులో పదాలు చెప్పాలని నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని. సో ఇక్కడ ఆ పదాలు యందు గల ఆర్తులు, ధనము కొరకు వాంఛించి వారు అర్థార్థులు, కామ అర్ధ మోక్ష కామార్థ. ఇది పెళ్లిలో చెప్తారా మంత్రం ఏంటండి? హరే కృష్ణ. ఇంద్రపోయిన మాతాజీ వచ్చారా? ధర్మార్థ కామ మోక్ష. సో అని చెప్పిస్తారు కదా, నాతి చరామి నాతి, ఇలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్తుంటారు మన ఆచార్యులు. సో ధర్మం అంటే ధర్మాన్ని పాటించాలి, అర్థం అంటే డబ్బుల విషయాలు, కామం అంటే భార్యాభర్తలు అందులో డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, ఆ పర్మిషన్ ఉంది, అన్నిట్లో కలిసి ఉంటారు. కానీ మోక్షం దగ్గరికి వచ్చేసరికి నువ్వే పూజ చేసుకో నేను చేసుకోను అనే వరకు వస్తారు అని చెప్తుంటారు. అంటే కుటుంబాలు మంచి కుటుంబాలు కూడా ఉంటాయి, అందరు చేసుకునే వాళ్ళు కూడా ఒక రకంగా అలా చెప్తుంటారు అన్నమాట. సో ధర్మార్థ కామ మోక్షాల్లో భార్యాభర్తలు కలిసి ఇవే అన్నమాట. ఇవి గుర్తుపెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకేంటి, ఎంత ఈజీగా ఉంది. ఆపదలు అంటే ఆర్తులు, అర్థార్థులు అంటే ధన కోసం, జ్ఞానము, తర్వాత జిజ్ఞాసులు. ఈ 4 ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. భక్తిలో ముందుకెళ్ళాలంటే ఇవి కావాలి. కానీ వీటి కొరకు దేవుడి దగ్గరికి వెళ్తారని భగవంతుడు చెప్తున్నాడు. కానీ శుద్ధ భక్తులు అవ్వాలంటే ఈ శ్లోకం చాలా ముఖ్యమని మనం చెప్పుకున్నాం. సో ఈ శ్లోకం ఒక్కరిద్దరు చదవడానికి ప్రయత్నం చేయండి, హ్యాండ్ రైస్ చేయండి. శ్రీదేవి అంగారమాతాజీ మీరు కొంచెం పిలవగలుగుతారా హ్యాండ్ రైస్ వాళ్ళని? మాతాజీ ఓకే, ఒక్క నిమిషం పిలుస్తాను. హ్యాండ్ రైస్ చేయండి. ఓకే
హిందూ చెప్పనా అండ్ మాతాజీ? అడగనా ఫస్ట్? స్టార్ట్ అడగండి అడగండి. హరే కృష్ణ మాతాజీ. మే ఐ రిక్వెస్ట్ హిందూ మాతాజీ టు రిసైట్ శ్లోక. హిందూ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. శూన్యం అది అన్మ్యూట్ చేసుకోండి హిందూ మాతాజీ. చేశారు మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఇక్కడ స్క్రీన్ మీద అది కనబడట్లేదు. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అన్యాభిలాష ఆశిత శూన్యం. 4 లైన్లే ఉన్నాయి, చదవండి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ జ్ఞానామృతం అనుకూలేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. హరే బోల్ మాతాజీ. నెక్స్ట్ మే ఐ రిక్వెస్ట్ ప్లీజ్ నితికా మాతాజీ టు రిసైట్ ది శ్లోక. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. స్నితిక మాతాజీ. హిందూ మాతాజీ మీరు హ్యాండ్ లోయర్ చేయండి. అదే పద్యం చదవాలా మాతాజీ? శ్లోక చెప్పండి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ ధ్యానావృతం అనుకూల్యేన కృష్ణానుశీలానాం భక్తిరుత్తమః. ఓకే, హరి బోల్ మాతాజీ. ఇంకొకరిని పిలవాలా మాతాజీ? ఇంకొకరిని పిలవండి. ఓకే మాతాజీ. సరిత మాతాజీ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి, మీరు రిసైట్ చేయండి శ్లోకాన్ని. సరిత గుండవేణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. సో మనం ఈ శ్లోకం దగ్గరికి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ శ్రీదేవి అంగార మాతాజీ. ఓకే, హౌ ఈజ్ యువర్ హెల్త్? ఐఎమ్ గుడ్ మాతాజీ. You are good? Yeah. No, yesterday you were saying someone, so I thought. No, actually relatives has come and work was going on Mataji beside my house, so I'm getting a lot of disturbance. Okay. That was the reason actually I left early. Okay. Yes, Mataji. Okay, now 7.19 sloka. Please raise your hands and 3 ఈ వీళ్ళని అడిగిన వాళ్ళని అడగండి శ్రీదేవి మాతాజీ, వేరే వాళ్ళని చూస్ చేసుకోండి. ఓకే మాతాజీ. ఓకే, యూ కెన్ కాల్ దెమ్. ప్లీజ్ రీడ్ చేసిన వాళ్ళు, రిసైట్ చేసిన వాళ్ళు హ్యాండ్ లోవర్ చేయండి. మాతాజీ కోహోస్ట్ ఉంటే నేను వాళ్ళది హ్యాండ్ నేనే డౌన్ చేస్తాను. మే ఐ రిక్వెస్ట్ ప్లీజ్ రుద్ర మాతాజీ ఆర్ ప్రభుజీ, ఐ డోంట్ నో, ప్లీజ్ రిసైట్ ద శ్లోక్. అనువాదమా మాతాజీ? శ్లోకన ఓన్లీ శ్లోక. ఓకే, రుద్ర గారు ప్లీజ్ రిసైట్ ద శ్లోక. హ్యాండ్ రైజ్ అయింది రుద్ర గారు. ఓకే, మే ఐ రిక్వెస్ట్ జయశ్రీ మాతాజీ ప్లీజ్ లోయర్ యువర్ హ్యాండ్ అండ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మాతాజీ. అన్మ్యూట్ చేసుకుని శ్లోక చదవండి మాతాజీ. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ. బహునా జన్మనామేన జ్ఞాననామ ప్రబధ్యతే వాసుదేవ సర్వమితం మహతాం సుదుర్లభః. హరే కృష్ణ మాతాజీ. ఓకే మాతాజీ కెన్ ఐ రీడ్? ఎవరు? యాక్చువల్లీ రుద్ర ఇప్పుడు మాతాజీ ఇప్పుడు వచ్చారు మాతాజీ, ఇందాక పిలిచినప్పుడు లేరు. రుద్ర మాతాజీ అన్మ్యూట్ అవ్వలేదంట. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. హరి బోల్ మాతాజీ. ఓకే, ముగ్గురు అయిపోయారా? ఎస్ మాతాజీ, ఇద్దరు అయ్యారు మాతాజీ. ఇంకొకరిని పిలుద్దాం మాతాజీ. చేయించండి. ప్రభావతి యశోమతి దేవి మాతాజీ ప్లీజ్ శ్లోక చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. బహునా జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః.
Hare Mataji, if you please make me co-host, I will manage this disturbance, Mataji. Okay, I will make after the lesson, okay? Okay, So, I'm calling small phone. Okay. Okay, thank you all so much. So, Prabhuji, ఇప్పుడు 7.19 cover అయింది. Now we are going to 7.25. Okay, you repeat the sloka. Naham prakashaha अहं प्रकाशः सर्वस्य योगमायया सर्वस्य योगमायया समावृतः समावृतः मूढोऽयं नाभिजानाति मूढोऽयं नाभिजानाति लोको मां अहं प्रकाश सर्वस्य योगमायाय समावृतः प्रकाशः सर्वस्य नाहं प्रकाश योगमायाय समावृतः नाहं प्रकाश सर्वस्य योगमायाय समावृतः मूढोऽयं नाभिजानाति मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययाम् मूढोऽयं नाभिजानाति लोको मामव्ययाम् नाहं प्रकाशः सर्वस्य योगमायाया समावृतः मूढोऽयं नाभिजानाति लोको व्ययम् हरे कृष्ण హరి బోల్. ఇందిరా బోయిన మాతాజీ మీరు ఒకసారి చదవండి శ్లోకం. ఉన్నారు కదా, నిన్న రాలేదా? నిన్న రాలేదు మాతాజీ, వేరే పని మీద బయటకు వెళ్ళాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ మాతాజీ. శ్లోకంలో యా 2 సార్లు వచ్చినట్టుంది మాతాజీ. ప్రింటింగ్ మిస్టేక్ ఏమో, చూడరా ఒకసారి? చూస్తాను, ఒక్క నిమిషం. నేను అసలు పుస్తకం తెచ్చుకుంటే 2 సార్లు చదవాలి అది. అవును మాతాజీ, 2 సార్లు ఇక్కడ పుస్తకంలో నేను చూడలేదు, ఐఎమ్ సారీ. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృతః. అందుకే చదవడానికి రావట్లేదు మాతాజీ. రావట్లేదు, కరెక్టే. నేను చూసాను నేను. ఓకే. మూఢోయం నాభిజానాతి లోకో మామజమ వ్యయం. ఓకే, ఇప్పుడు చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణాం. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. హరి బోల్ మాతాజీ. నాగలీల మాతాజీ ఉన్నారా? శ్రీదేవి అంగార మాతాజీ మీరు చదవండి ఒకసారి. హరే కృష్ణ మాతాజీ.
నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. హరే కృష్ణ. హరిబోల్ మాతాజీ. సో ఇక్కడ ఇలా ఉందన్నమాట. అంటే మనము తాత్పర్యము ఫస్ట్ ప్రతిపదార్థం చూద్దాము. నహం నా అహం. నాహం అంటే నా అహం అంటే నేను కాను అని అర్థం. ప్రకాశ అంటే వ్యక్తుడను. సర్వస్య అందరికిని. యోగమాయా సమావృత అంటే ఆంతరంగిక శక్తిచే కప్పబడి ఉండును. ఆంతరంగిక శక్తిచే కప్పబడి ఉండును. మూఢ అంటే మూడులు. మూడులు అంటే అజ్ఞానులు. అయం నేను. నా అభినాజాతి అభిజానాతి తెలుసుకొనలేరు. లోక అంటే జనులు. మాం అంటే నన్ను. అజం అంటే పుట్టుక లేని వాడని. అవ్యయం నశింపులేని వాడని. సో ఇక్కడ పుట్టిక లేనివాడు నశింపలేనివాడు ఎవరు? హరే కృష్ణ. కృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ పుట్టుక మరి మరణం అనేది లేనిది అన్నమాట. సో అంటే నశింపడానికి ఆయన యొక్క దేహము అలా ఉండదన్నమాట. సో దాన్ని అవ్యయం అని అన్నారు ఇక్కడ పద్యంలో. సో మనం ఇక్కడ చదివినట్లయితే మూడులకు మరియు మందబుద్ధులకు. మూడులు అంటే అజ్ఞానులు. మందబుద్ధి అంటే అసలు బద్ధజీవులకి చాలా మందం బుద్ధి ఉంటుంది. అంటే మర్చిపోవడం అన్నమాట. ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోతూ ఉంటాం మనం. సో అలా నేనెన్నడూ వ్యక్తం కాను అంటే నన్ను వాళ్ళు అర్థం చేసుకోలేరు అని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఎవరే అర్థం చేసుకోలేరంట? మూడులు మరియు మందబుద్ధులు. అంటే జ్ఞాపక శక్తి తక్కువ ఉన్న వాళ్ళని మందబుద్ధులు అంటాము. మూడులు అంటే అజ్ఞానులు అన్నమాట. మనం చెప్పిన వాళ్ళకి అర్థం కానట్లే నటిస్తూ ఉంటారు. కొంచెం ముందుకు వెళ్దామని ఆలోచించారు. వారికి నేను నా యోగమాయచే కప్పబడి ఉండును. అంటే భగవంతుడు ఉన్నాడు, కానీ ఆ భగవంతుడు యోగమాయ చేత కప్పబడి ఉన్నారంట. ఎవరి కోసము? వాళ్ళ కోసం. ఎందుకంటే మనం ఎంత చెప్పినా కొందరు నమ్మరు కదా. సో ఇట్లాంటి వాళ్ళకి మనం చెప్పి మన టైం వృధా చేసుకోవడం ఎందుకు? ఇంకా వేరే వాళ్ళకి చెప్తే భక్తిలో కన్నా వస్తారేమో అని. సో ఆ యోగమాయ చేత భగవంతుడు కప్పిబడి ఉంటాడంట. అందుచే వారు నేను అజుడననియు అవ్యయుడనియు ఎరుగరు. అజయుడు అంటే ఇక్కడ నువ్వు భర్త అన్నమాట, పుట్టుక లేనివాడు. ఇప్పుడు ఎక్కడైనా మనం ఏ సినిమాలో కానీ ఎక్కడైనా వీడియోలో కానీ మనము భగవంతుడు ఇలా దేవకీ మాతకి ఈ విధంగా పుట్టాడు అని ఎక్కడన్నా చూసామా, చదివామా? ఎక్కడా లేదు. ప్రకటన అవుతాడనమాట. ఎవరైనా పిల్లలు పుట్టగానే ఏడుస్తారు, నగ్నంగా ఉంటారు, బట్టలు అట్లాంటివి ఏముండవు. కానీ కృష్ణ పరమాత్ముడు దివ్యమైన బట్టలతోని వస్తాడు. ఆ పీతాంబరాలు అనమాట, పసుపచ్చని పీతాంబరంతో చక్కగా ప్రకటన అవుతాడు. ప్రకటన అయినంతనే చతుర్భుజ ఆకారంతో వాళ్ళకి కనిపిస్తాడు. దేవకీ మాతకి వసుదేవులకి తల్లిదండ్రులకి కనిపించి మీరేం భయపడకండి, నన్ను కంసుడు ఏమి చేయలేడు అని చెప్పి మీరు పూర్వజన్మలో వ్రతం చేసి నేను మీకు కొడుకులాగా రావాలని మీరు చాలా తపస్సు చేశారు కాబట్టి ఇలా ప్రకటమయ్యాను అని చెప్పి మళ్ళీ చిన్నపిల్లలాగా అయిపోతాడు అనమాట. వసుదేవుడికి చెప్తాడు, నన్ను తీసుకెళ్ళి ఇలా మార్చేసేయి, బృందావనం అంటే నందుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చిన్న బిడ్డ ఉంటుంది, ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టు, కంసుడు చంపగానే ఒక మాయ. సో ఏంటంటే ఫస్ట్ మాయ వస్తుంది, ఈ యోగ మాయ అని అంటారు అనమాట. సో భగవంతుడు ఎప్పుడైనా ఫస్ట్ యోగమాయనే పంపిస్తూ ఉంటాడంట. ఆ యోగమాయ చేత భగవంతుడు కప్పబడి ఉన్నాడు అనమాట. యాక్చువల్లీ పిల్లలు పుట్టినప్పుడు మీకు కొంచెం గుర్తు చేసుకున్నట్లయితే, అంటే ఎవరైనా చెప్పుంటారు, ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకి తెలియదు. సో బిడ్డ వెనకాలే ఒక అన్నెసరీ థింగ్ వస్తుంది, దాన్ని మాయ అని అంటారు. సో అది కట్ చేసి బొడ్డు కోస్తారు కదా, బొడ్డు కోట్ చేసి ఆ పేగుని ఆ మాయని పారేస్తారనమాట. ఇంకా అది బయటకు వచ్చిన తర్వాత పని చేయదనమాట. సో ఆ మాయ అనేది ఏంటంటే ఆహారం,
మనకి తల్లి యొక్క ఆహారం బిడ్డకి వెళ్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఇలా మాయ చేత, అంటే ఆ మాయ అసలు పనికిరాదు. ఆ మాయ చేతో దర్పణమార్జనం అని చదువుకున్నాం కదా మనము. అంటే ఆ మాయ తొలగిపోవాలంటే మనం బాగా భక్తి చేయాలి. భక్తి చేస్తే గాని కృష్ణుడు. సో అందుచే వాళ్ళు మాయ చేత కప్పబడి ఉన్నారు. అద్దం మీద దుమ్ము ధూళి ఉంటే మన ఇమేజ్ మనకి కనిపించదు. సో ఆ మాయలో ఉన్నారు కాబట్టి నేను పుట్టుక లేనివాడని, తర్వాత మరణం లేనివాడని అని వాళ్ళు ఎరుగరు, వాళ్ళకి తెలియదు అని కృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. నేను ఎలా అవుతాను. సో మనం ఎవరినైనా కావాలి అనుకుంటే, భక్తి కావాలనుకుంటే భగవంతుడిని ప్రేమించాలి, భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఈ అజ్ఞానులు ఏంటంటే, లేదు నాకు టైం లేదు, అస్సలు భగవంతుడి గురించి తెలుసుకునే టైమే లేదు. మంచిగా స్పష్టంగా చెప్తారు, టైం లేదు అంటే 24 గంటల్లో ఒక 2 నిమిషాలు నువ్వు వినమ్మా, కృష్ణుడు అంటే ఎవరో నేను చెప్తున్నానంటే కూడా వాళ్ళకి వినడానికి వాళ్ళకి సహించదనమాట. ఎందుకు అంటే దీంట్లోనే దొర్లుతున్నారు. ఆ ఎంజాయ్మెంట్ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. హయ్యర్ టేస్ట్ అంటే ఏంటో తెలియదు. ఓ సినిమాకి వెళ్తే ఎంజాయ్మెంట్ అనుకుంటారు, ఒక రెస్టారెంట్కి వెళ్తే ఎంజాయ్మెంట్ అనుకుంటారు, మంచి బట్టలు వేసుకుంటే ఎంజాయ్మెంట్ అనుకుంటారు. సో ఇవన్నిటికంటే కూడా కృష్ణుడి దగ్గరికి అంటే గుడికి వెళ్తే ఆ వచ్చిన ఎంజాయ్మెంట్ని వాళ్ళు పెద్దగా తలుచుకోరు అనమాట. లేదు ఇవాళ గుడికి వెళ్ళే సమయం కాదు, ఎంజాయ్ చేసుకునే సమయం అని వాళ్ళు అనుకుంటారు. సో అలా అనుకున్న వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళు మందబుద్ధులు, వాళ్ళు మూఢులు, వాళ్ళు పూర్తిగా మాయ చేత కప్పబడి ఉన్నారు. అందుకే నా యొక్క జన్మ కానీ నా గురించి కానీ వాళ్ళు తెలుసుకోలేరు అని అంటారు. నో బర్త్ అండ్ నో డెత్. ఆయనే గాడ్. హూ ఈజ్ గాడ్ అంటే అది భగవంతుడు. సో గాడ్ హెడ్ అంటున్నాం అంటే పరమాత్ముడు, దేవాది దేవుడు శ్రీకృష్ణుడు. సో ఇక్కడ మనము భాష్యంలోకి వెళ్ళినట్లయితే, శ్రీకృష్ణుడు భూమిపై అవతరించి ఒకప్పుడు సర్వులను దర్శనమిచ్చను కావున ఇప్పుడు మాత్రం ఎందులకు సర్వులకు దర్శనమిచ్చుట లేదని ఎవరైనాను వాదించవచ్చును. అప్పుడు దర్శనం ఇచ్చాడు నిజంగా. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు. కానీ దుర్యోధనుడు పక్కనే ఉన్నప్పటికీ దుర్యోధనుడు ఈయన భగవంతుడు అని నమ్మాడా? నమ్మలేదు. ఈయన ఒక మాట్లాడు జిత్తుల మారి. వెరీ గుడ్ అమ్మ. సో ఈయన ఒక మాయ చేస్తూ ఉంటాడు. ఈయన భగవంతుడు ఏంటి? భీష్మాచార్యులు వీళ్ళు పెద్దవాళ్ళు కొంచెం నచ్చ చెప్పడానికి చూస్తూ ఉంటారు దుర్యోధనుడికి, కానీ ఆయన నమ్మడన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారు ప్రభుపాదుల వారు, భూమిపైన అవతరించినప్పుడు ఎంతో మందికి ఎన్నో రకాలుగా దర్శనం ఇచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళు మాకు శ్రీకృష్ణుడు కనిపించట్లేదు అని వాదించవచ్చు అని అంటున్నారు. కానీ వాస్తవం నమ్మక ఆ సమయం కూడా శ్రీకృష్ణుడు సర్వులకు వ్యక్తం కాలేదు, అందరికీ దేవుళ్లాగా కనిపించలేదు. అతడు భూమిపై అవతరించి ఉన్నప్పుడు కొద్దిమంది మాత్రమే అతని దేవాది దేవుడుగా గ్రహింపగలిగారు. కురుసభలో రాజసుయాగ సందర్శనం కృష్ణుడు అగ్రపూజకు అర్హుడు కాడని శిశుపాలుడు అభ్యంతరం తెలిపాను. భీష్ముడు శ్రీకృష్ణుని సమర్థించి అతన్ని దేవాది దేవుడిగా ప్రకటించెను. అట్లే పాండవులు మరియు ఇతరులు కొద్దిమంది మాత్రమే శ్రీకృష్ణుని దేవాది దేవుడని గ్రహింపగలిగిరి. అందరూ ఆ విధంగా గ్రహింపలేకపోయారు. అతడు ఎన్నడూ అభక్తులకు మరియు సామాన్య జనులకు వ్యక్తం కాలేదు. కనుకనే తన శుద్ధ భక్తులు తప్ప మిగిలిన వారందరూ తనకు తమ వంటి వాడని భావింతురని శ్రీకృష్ణుడు గీతయందు పలికెను. భక్తులకు ఆనంద నిధిగా గోచరించు అతడు అజ్ఞానులైన భక్తులకు తన యోగమాయచే కప్పబడి ఉండును. శ్రీకృష్ణ భగవానుడు యోగమాయను తెరిచే కప్పబడి ఉన్నందున సామాన్య జనులు అతనిని తెలుసుకొనలేరని కుంతీదేవి తన ప్రార్థనలో తెలియజేసెను. శ్రీమద్ భాగవతము 1.8.19. ఈ యోగమాయ అను తెర ఈశోపనిషత్తు 10వ మంత్రమునందు స్వీకరింపబడినది. దీని అందు భక్తుడు భగవానునిట్లు ప్రార్థించును. హిరణ్మయేన పాత్రేణ సత్యశాపిహితం ముఖం తత్వం పుష్పన్న
పావృణు సత్యధర్మాయ దృష్టయే. హే ప్రభు, సమస్త విశ్వమును పోషించువాడవు నీవే. నీకు చేయబడు భక్తియుక్త సేవయే అత్యుత్తమ ధర్మాచరణం. కనుకనే నన్ను కూడా పోషింపమని నిన్ను నేను ప్రార్థించుచున్నాను. నీ దివ్య రూపము యోగమాయచే కప్పబడినది. అట్టి యోగమాయ బ్రహ్మజ్యోతిచే కప్పబడినదై ఉన్నది. నీ సచ్చిదానంద విగ్రహమును దర్శించుటకు అవరోధము కలిగించుచున్న ఆ ప్రకాశమాన కాంతిని దయతో ఉపసంహరింపమని నేను ప్రార్థించుచున్నాను. సచ్చిదానంద విగ్రహుడైన దేవాదిదేవుడు బ్రహ్మజ్యోతి లేక ఆంతరంగిక శక్తిచే కప్పబడి ఉండటం వలన మందబుద్ధులైన నిరాకారవాదులు భగవంతుని దర్శింపలేరు. అయితే ఇక్కడ కుంతీదేవి ఎలా ప్రార్థించింది అని చెప్తే, ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముని కొందరు నమ్మలేదు, కొందరు మాత్రమే దేవాది దేవుడిగా అనుకున్నారు అని చెప్తున్నారు. సామాన్య మానవుడు గొప్ప బాలకులు ఏమనుకుంటారు, మాతో పాటే ఆడుతున్నాడు, మేము అలాగే ఉన్నాడు. సో దొంగ ఆట ఆడినప్పుడు సారీ అండి, వాళ్ళు ఎందుకో సతాయిస్తుంది. సో గోపబాలులు అలా అనుకుంటారనమాట, మాతో పాటు ఆడుకుంటున్నాడు, మేము ఆడినట్లే ఉన్నాడు, మేము తెచ్చిన టిఫిన్ డబ్బాలన్నీ దొంగతనం చేసుకొని తింటున్నాడు. సో అలా అనుకుంటారు. కాళీయ మర్దన వాళ్ళ ముందే చేశాడు, తర్వాత రాక్షసులను చంపారు, పూతనని చంపేశాడు. ఇన్ని చేసినా కానీ వాళ్ళు పెద్దగా మాతో సమానమని అనుకుంటారు. తల్లి యశోదామాతకి నోరు తెరిచినంతనే విశ్వరూపం అంతా చూపిస్తాడు కదా, విశ్వాన్నంతా కూడా. ఆమె మూర్చెల్లిపోతుంది అనమాట. నాకు అంటే ఆ కుమారులాగా చూసుకోవడమే ఇష్టము, భగవంతుడు అనేది ఆమె మర్చిపోయేటట్లు మళ్ళీ కృష్ణ భగవానుడు చేస్తూ ఉంటాడు అనమాట. అలా దుర్యోధనికి కనిపిస్తాడు. మళ్ళీ ధృతరాష్ట్రుడు కూడా కళ్ళకు గంతలు, ఆయనకి కళ్ళు ఇచ్చి అంటే చూపునిచ్చి కూడా కనిపిస్తాడు. కుంతి మహారాణి పాండవులు మాత్రం స్వచ్ఛంగా నీవు భగవంతుడవి అని నమ్ముతాడు. అప్పుడు కుంతి మహారాణి ఏమంటదంటే, భగవంతుణ్ణి నేను నిన్ను చూడలేకపోతున్నాను. ఎందుకు అనంటే ఈ మాయ కప్పబడి ఉంది భగవంతుడి చుట్టూ. ఆ మాయ చుట్టూ ఒక దివ్య జ్యోతి ఉందన్నమాట. ఆ జ్యోతి నా కళ్ళు మూసేస్తుంది, నేను నిన్ను చూడలేకపోతున్నాను అని చెప్పి, అది ఎవరు అంటే స్వచ్ఛ శుద్ధ భక్తులు మాత్రమే నిన్ను చూడగలుగుతారు. ఆ దివ్యమైన జ్యోతి నుండి లోపలికి వెళ్ళిన వాళ్ళే మహాత్ములు అని ఇక్కడ కుంతీదేవి కూడా చెప్తుంది. ఆ విగ్రహాన్ని ఏమంటాము అనంటే, నీ సచ్చిదానంద విగ్రహాన్ని దర్శించడానికి అవరోధం కలిగించుచున్న ఈ ప్రకాశ కాంతిని దయతో ఉపసంహరింపుము అని చెప్తున్నారు. అయితే మనకి ఇవన్నీ కూడా శుద్ధ భక్తులు అయితే పర్సనలీ మనకి తెలుస్తుందేమో, కానీ వీళ్ళు చెప్పింది మనము నమ్మాలి, విశ్వసించి ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. కుంతి మహారాణి ప్రార్థన చేసింది, నీ యొక్క వెలుతురు. ఇప్పుడు సూర్య భగవాను మనం తెల్లవారుజామున సూర్యోదయం అవుతుంది కదా, సూర్యుడికి ప్రార్థన చేసుకుంటాం మనం. సో సూర్య భగవానికి ప్రార్థన చేసేటప్పుడు అలా మనము అంటే చూడగలుగుతాం కదా ఆకాశంలో. ఇంకా పూర్తిగా మనకి ప్రకాశవంతం కానప్పుడు మనం సూర్య భగవాన్ని చూసి నీళ్లు పోసి మంత్రాలు చదువుకుని దండం పెట్టుకుంటాం. కానీ అదే మిట్ట మధ్యాహ్నం డైరెక్ట్ గా చూడగలుగుతాం ఆ సూర్య భగవాన్ని అంటే చూడలేమన్నమాట. అది ఏంటో అని అన్నట్లు ఉంటామన్నమాట. హరే కృష్ణ. సో అలా ఇప్పుడు ఏమంటుందంటే, నీ దివ్యమైన తేజస్సుని ఉపసంహరించుకో కృష్ణ, నేను నిన్ను చూడాలనుకున్నాను దేవాది దేవుడిలాగా అని ఆమె ప్రార్థిస్తుంది. అది ఫస్ట్ క్యాంటో భాగవతం కొందరు చదువుతున్నారు అనుకుంటా,
దాంట్లో కుంతి ప్రార్థనలు అని ఒక చాప్టర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆమె యొక్క విన్నపం అన్నమాట. ఏమంటుంది అంటే, ఇలా కాంతిని ఉపసంహరించుకుంటే నేను నిన్ను చూడగలుగుతాను అని చెప్తుంది. ఆమె చెప్తుందన్నమాట, ఓన్లీ భక్తియుక్తమైన వాళ్ళు మాత్రమే నిన్ను గ్రహించగలరు దేవుడని. నీవే సమస్త విశ్వాన్ని పోషిస్తున్నావు, కానీ నిన్ను చూడాలంటే ఆ లైట్లోంచి, ఆ ఎఫల్జెన్స్ అంటారు ఇంగ్లీష్లో, అందులోంచి నేను చూడలేకపోతున్నాను, ఉపసంహరించుకోమని ప్రార్థిస్తాడు. సచ్చిదానంద విగ్రహుడైన దేవాది దేవుడు బ్రహ్మజ్యోతి లేక ఆంతరంగ శక్తితో కప్పబడి ఉండుట వలన మందబుద్ధులైన నిరాకారవాదులు భగవానుని దర్శింపలేరు. శ్రీమద్ భాగవతం నందు కూడా బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని ఇట్లు ప్రార్థించను, ఓ దేవాది దేవ, ఓ పరమాత్మ, ఓ అచింత్య శక్తి స్వరూప, నీ శక్తి మరియు లీలలను ఎవరు గణింపగలరు? నీవు నీ యోగమాయ శక్తిని ఎల్లప్పుడూ విస్తరించుచుందున నిన్నెవరును అవగాహన చేసుకొని జాలరు. విజ్ఞానవేత్తలు మరియు పండితులైన వారు భౌతిక జగత్తు లేదా వివిధ గ్రహముల అణుమయ నిర్మాణంను పరీక్ష చేయగలుగుదరేమో కానీ నీవు వారి ఎదుట నిలిచి ఉన్నను వారు నీ శక్తి సామర్థ్యములను గణింపజాలరు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అజుడే గాక అవ్యయుడు కూడా అయ్యున్నాడు. అజుడు అంటే ఏంటి? మనం శ్లోకంలో చదివాం. అజుడు అంటే అజ్ఞానులు. నాశనము లేనివాడు. బోయినా మాతాజీ కరెక్ట్ చెప్పారు. నో బర్త్. అవ్యయం అంటే నో డెత్. ఓకే, సో అవ్యయుడు అయి ఉన్నాడు, అజుడు అయి ఉన్నాడు. సో బర్త్ డెత్ రెండు లేవు అతనికి అని ఇట్లా అజ్ఞానంలో ఉన్న వాళ్ళు అర్థం కాదు అని చెప్తున్నారు. అతని నిత్య రూపం జ్ఞానంతో కూడుకున్నట్టిది కాగా అతని సర్వశక్తులు అక్షయములై నాశరహితములై ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఆయన శక్తులు, ఆయన షడ్ ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా. మీకు గుర్తున్నాయా షడ్ ఐశ్వర్యాలు? ఫస్ట్ది గుర్తున్నాయి మాతాజీ. ఫస్ట్ చెప్పండి. శక్తి, సంపద, సౌందర్యము, కీర్తి, జ్ఞానము, వైరాగ్యము. సో గుడ్. హరిబోల్ మాతాజీ. సో అందరు కూడా దీంట్లో అయినా రాసుకొని మీరు చెప్పిందా మాతాజీ? గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా రాసుకోండి, రోజు చదువుకోండి. షడైశ్వర్యాలు ప్రతి టీచర్ అడుగుతారు ఏ క్లాస్కి వెళ్ళినా. సో ఇవి గుర్తుపెట్టుకున్నారనుకోండి, హరిబోల్ హరిబోల్ అంటే మనకు మనసులో ఎంతో సంతోషం కలుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు కొంచెం రీడింగ్ చేయండి. కొంచెం నా గొంతు డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, బోయినా మాతాజీ మీరు స్టార్ట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ భాష్యం చదవాలా, అనువాదం చదవాలి మాతాజీ? ఇవి అయిపోయినాయి కదా, భాష్యం చదవండి. ఓకే మాతాజీ. అనువాదం. మూఢులకు మరియు మందబుద్ధులకు నేనెన్నడూ వ్యక్తము కాను. వారికి నేను నా యోగమాయచే కప్పబడి ఉందును. అందుచే వారు నేను అజుడుననియు అవ్యయుడనియు ఎరుగరు. భాష్యము కొంచెం చదవనా మాతాజీ? భాష్యం కూడా చదవండి. శ్రీకృష్ణుడు భూమిపై అవతరించి ఒకప్పుడు సర్వులకు దర్శనమిచ్చను కావున ఇప్పుడు మాత్రం ఎందులకు సర్వులకు దర్శనమిచ్చుట లేదని ఎవరైనాను వాదింపవచ్చును. కానీ వాస్తవమునకు ఆ సమయమున కూడా శ్రీకృష్ణుడు సర్వులకు వ్యక్తము కాలేదు. అతను భూమిపై అవతరించి ఉన్నప్పుడు కొద్ది మంది మాత్రమే అతనిని దేవాది దేవునిగా గ్రహింపగలిగిరి. కురుసభలో రాజసూయ యాగ సందర్భమున శ్రీకృష్ణుడు అగ్రపూజకు అర్హుడు కాడని శిశుపాలుడు అభ్యంతరము తెలిపినప్పుడు భీష్ముడు శ్రీకృష్ణుని సమర్థించి అతనిని దేవాది దేవునిగా ప్రకటించను. అట్లే పాండవులు మరియు ఇతరులు కొద్ది మంది మాత్రమే శ్రీకృష్ణుడు దేవాది దేవుడని గ్రహింపగలిగిరి. అందరూ ఆ విధంగా గ్రహింపలేకపోయింది. అతడెన్నడను అభక్తులకు మరియు సామాన్య జనులకు వ్యక్తము కాలేదు. కనుకనే తన శుద్ధ భక్తులు తప్ప మిగిలిన వారందరూ తనను తమ వంటి వాడనే భావించరని శ్రీకృష్ణుడు గీత యందు పలికి ఉండెను.
భక్తులకు ఆనందనిధిగా గోచరించు అతడు అజ్ఞానులైన అభక్తులకు తన యోగమాయచే కప్పబడి ఉండును. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. నెక్స్ట్ ఎవరు చదువుతారు? నేను చదవాలా మాతాజీ? పేరమ్మా? అనురాధ అండి. చదవండి. అంటే ఆ పిల్ల ప్రిపేర్ అయి ఉండాలి కదా. శ్రీకృష్ణ భగవానుడు యోగమాయ అను తెరచే కప్పబడి ఉన్నందున సామాన్య జనులు అతనిని తెలుసుకొనలేరని కుంతీదేవి తన ప్రార్థనలలో తెలియజేశాను. శ్రీమద్ భాగవతము 1:8-18. ఈ యోగమాయ అను తెర ఈశోపనిషత్తు 18వ మంత్రము నందును స్థిరీకరింపబడినది. దీని యందు భక్తుడు భగవానుని ఇట్లు ప్రార్థించను. హిరణ్మయేన పాత్రేణ సత్యసాపి హితం ముఖం తత్వం భూషన్నపాసురును సత్యధర్మాయ దృష్టయే. హే ప్రభు, సమస్త విశ్వమును పోషించు వాడవు నీవే. నీకు చేయబడు భక్తియుక్త సేవయే అత్యుత్తమ ధర్మచరణము. కనుకనే నన్ను కూడా పోషింపుమని నిన్ను నేను ప్రార్థించుచున్నాను. నీ దివ్య రూపము యోగమాయచే కప్పబడి ఉన్నది. అట్టి యోగమాయ బ్రహ్మజ్యోతిచే కప్పబడినదై ఉన్నది. నీ సచ్చిదానంద విగ్రహమును దర్శించుటకు అవరోధము కలిగించుచున్న ఆ ప్రకాశమాన కాంతిని దయతో ఉపసంహరింపమని నేను ప్రార్థించుచున్నాను. సచ్చిదానంద విగ్రహుడైన దేవాది దేవుడు బ్రహ్మజ్యోతి లేక అంతరంగ శక్తిచే కప్పబడి ఉండుట వలన మందబుద్ధులైన నిరాకారవాదులు భగవానుని దర్శింపలేకున్నారు. శ్రీమద్ భాగవతము 10:14-7 నందు కూడా బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని ఇట్లు ప్రార్థించెను. ఓ దేవాది దేవ, ఓ పరమాత్మ, ఓ అచింత్యశక్తి స్వరూప, నీ శక్తి మరియు లీలను ఎవరు గణింపగలరు? నీవు నీ యోగమాయ శక్తిని ఎల్లప్పుడూ విస్తరించుచున్నందున నిన్నెవరను అవగాహన చేసుకొనజాలరు. విజ్ఞానవేత్తలు మరియు పండితులైన వారు భౌతిక జగత్తు లేదా వివిధ గ్రహముల అనుమయ నిర్మాణమును పరీక్ష చేయగలుగుదురేమో గాని నీవు వారి ఎదుట నిలిచి ఉన్నను వారు నీ శక్తి సామర్థ్యములను గణింపజాలరు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అజుడే కాక అవ్యయుడు కూడా అయి ఉన్నాడు. అతని నిత్య రూపము జ్ఞానముతో కూడుకున్నట్టుది కాగా అతని సర్వశక్తులు అక్షయములైన నాశరహితములై ఉన్నవి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మ్యూట్ లో ఉన్నారు మీరు. హరే కృష్ణ మాతాజీ, ఇజ్ ఇట్ ఓకే? మాతాజీ. వస్తుంది కదా. సో ఇక్కడ మనం ఈ శ్లోకంలో మనం ఏం నేర్చుకున్నామనంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడా? చెప్పండి. అయితే ఇప్పుడు ఉన్నాడా? ఆయన అదే ప్రపాదులు వారు ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఉంటే కనిపించాలి కదా అని అంటున్నారు. సో మనం భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నాము. ద్వాపర యుగంలో అయితే ఆయన ఉన్నాడు అందరితో పాటు. ఉన్నప్పుడు కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. మామూలుగా మాతో పాటే పుట్టాడు, ఆయనకు కూడా 2 చేతులు 2 కాళ్ళు మనలాగా మనిషిలాగే ఉన్నాడు కదా అని చెప్తారనమాట. కానీ ఈ ప్రస్తుతం కాలంలో మనకేంటి అని అంటే ఈ నమ్మరు అని అంటే ఈ లీలలు అవి పుస్తకాలు స్క్రిప్చర్స్ అన్నీ చదివినప్పుడు నమ్మాలి అని. ఎందుకు నమ్మరు అని అంటే మాయలో ఉన్నారు వీళ్ళందరూ. సో అప్పుడు ద్వాపర యుగంలో కూడా కొందరు నమ్మలేదన్నమాట కృష్ణుడు భగవానుడు అని అంటే. ఎవరు పాండవులు నమ్మారు, కుంతి మహారాణి నమ్మింది, ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, వీళ్ళందరికీ తెలుసు దేవాది దేవుడు అని చెప్పి. కానీ వేరే కొందరు ఉంటారు కదా విలన్లు, ఎక్కడ పోయినా కొందరు విలన్లు లాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు నమ్మరు అన్నమాట. ధృతరాష్ట్రుడు కానీ దుర్యోధనుడు, మళ్ళీ శిశుపాలుడు, వీళ్ళందరూ కూడా నమ్మరు అన్నమాట. ఓకే, హరే కృష్ణ.
సో ఆ కుంతి మహారాణి అప్పుడు ఆమె ప్రార్థిస్తుంది అనమాట. ఏమని ప్రార్థన చేస్తుంది అంటే, నీ చుట్టూ యోగమాయ చేత కప్పబడి ఉంది, నీ సచ్చిదానంద విగ్రహాన్ని నేను చూడదలుచుకున్నాను. అంటే కృష్ణ నిన్ను చూడదలుచుకున్నాను. ఎవరైతే మహాత్ములో శుద్ధ భక్తులు మాత్రమే నిన్ను చూడగలుగుతారు అని ఆమె ప్రార్థిస్తుంది. ఇంకో రకంగా ఆమె ఏం ప్రార్థిస్తుంది అంటే, ఎప్పుడు నాకు కష్టాలే ఇయ్యి కృష్ణ అంటదంట. ఎందుకంటే పక్కనే ఉంటావు కాబట్టి. ఇప్పుడు ఒక కొడుకు తల్లిదండ్రుల దగ్గర ఆ కుటుంబంలో ఉండగలుగుతాడు. మేనత్తల దగ్గర, మేనమామల దగ్గర గెస్ట్ లాగానే వెళ్తారు, వచ్చేస్తారు కదా. సో కుంతి మహారాణి కృష్ణుడికి ఏమవుతుంది? మేనత్త అవుతుంది, వసుదేవుడి యొక్క చెల్లెలన్నమాట. సో ఎప్పటికీ నా మేనల్లు నా దగ్గరే ఉండాలి అని అనుకుంటుంది ఆమె. ఎందుకు అంటే ఈయన ఉంటే ఐఆమ్ సేఫ్, నాకు ఎటువంటి బాధలు వచ్చినా నాకు నా పిల్లలకి. ఎందుకు అనంటే పాపం ఆమెకి భర్త లేడు దగ్గర. వీళ్ళు కౌరవులు అని మనం ఎవరినైతే పిలుస్తామో వీళ్ళు ఆపోజిట్ సైడ్ వాళ్ళు, అంటే దుర్యోధన, ధృతరాష్ట్ర వాళ్ళ గ్యాంగ్ అంతా ఏం ఎప్పుడు వీళ్ళకి ఏదో ఒక రకంగా కష్టాలు పెడుతూనే ఉంటారనమాట. చిన్నప్పటి నుంచి కూడా ఆ పిల్లల్ని కష్టపెడుతూ వస్తారు ఈ పంచపాండవుల్ని. కుంతి మహారాణి ఇవన్నీ చూడలేక పైకి బాగుంటారు, వెనక నుంచి కష్టాలు, లంకా గృహం కాల్ చేయడము, భీముడికి విషం ఇచ్చి చంపేద్దాం అనుకోవడము, అన్ని విధాల కృష్ణుడే రక్షిస్తున్నాడని ఆయన దేవాది దేవుడని ఆమె పూర్తిగా నమ్ముతుంది అనమాట. నమ్మినప్పుడు ఆ మహారాణి కుంతి మహారాణి ఏంటంటే ప్రార్థిస్తుంది కృష్ణుని, నీ దివ్య రూపాన్ని నేను చూడాలనుకున్నాను, కానీ ఈ వెలుతురు వల్ల నా కళ్ళు మూసుకుపోతున్నాయి కృష్ణ. ఎలా అయితే సూర్యుడు వెలుతురు ఎక్కువ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా చూడలేం కదా, అన్ని అలా కొన్ని వేల సూర్యుళ్ళ వెలుతురు కృష్ణుడి చుట్టూ ఉంటుందన్నమాట. ఆ వెలుతురుని దూసుకుని వెళ్ళే వాళ్ళు శుద్ధ భక్తులు. అప్పుడే కృష్ణుడు మనకి కనిపిస్తాడు, శుద్ధ భక్తి. సో మనకి ఆ అసలైన కృష్ణుడు మనకు కనిపించకపోతే మనం పూజలు ఎందుకు చేయాలి? ఆయన ఎవరు అని ఎవరు అంటున్నారు? ఈ అజ్ఞానులు, మూఢులు, అంటే అజ్ఞాలు, మూర్ఖులు. అసలు వాళ్ళకి కొందరికి మందబుద్ధులు అనమాట. మనం ఎంత చెప్పినా వాళ్ళ బ్రెయిన్ ఓపెన్ అవ్వదు, అర్థం కాదు, గుర్తుండదు. ఏమోలే అని అంటే తిన్నామా, పడుకున్నామా, లేచామా, ఇంతవరకే ఉండే వాళ్ళకి తొందరగా అర్థం కాదు భగదేవాది దేవుడి గురించి అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు. సో అందుచేత ఎప్పుడైతే వాళ్ళు నమ్మరో, నా గురించి తెలుసుకోవడానికి ఇష్టం లేదు వాళ్ళకి, నేనెందుకు కనిపించాలి వాళ్ళకి? అందుచేత ఈ యోగమాయ చేత నేను ఎప్పుడు కప్పబడి ఉంటాను, అటువంటి వాళ్ళకి నేను కనిపించను అని చెప్తున్నారు. ఇప్పుడు 2 లక్షలు, 1,00,000 అలా పండగలు వస్తే అలా వెళ్తారు గుడికి, అందరూ వెళ్తారు. కానీ ఎంతమంది ఆనందిస్తారు ఆ భగవంతుడిని చూసి? ఆ వస్త్రాలు ఇలా వేశారు, పువ్వులు ఇలా పెట్టారు, అదంతా ఆస్వాదించాలంటే ఒక మంచి మనస్సు ఉండాలి, మనకి ఒక మంచి డివోటీ అయి ఉండాలి. కానీ చాలా వరకు మనం చూసేది ఏంటంటే, వచ్చామా, అర్చన చేయించుకున్నాం, భగవంతుని చూసాము, గోవింద రెస్టారెంట్లో తిన్నామా, తినుబండారాలు కొనుక్కున్నామా, పిక్నిక్ లాగా అనమాట. ఫోటోలు, చాలా ఫోటోలు దిగుతూ ఉంటారు. ఆ సెక్యూరిటీ వాళ్ళు చెప్తారమ్మా మీ బ్యాక్ సైడ్ ఫేస్ చేసి ఆ బ్యాక్ పెట్టి అలా దిగకూడదు అని చెప్పేసి, కానీ కిందకి దిగి జూమ్ చేసుకొని భగవంతుడితో దిగాలని వాళ్ళకి ఎంతో కోరిక ఉంటుంది అనమాట. సో వీటన్నిటి కోసమే గుడికి వస్తారా అంటే, ప్రసాదం తింటారు కదా వాళ్ళు వచ్చినప్పుడు, ఆ ప్రసాదం తిని తిని వాళ్ళు నెమ్మదిగా భక్తులు అయిపోతారు. ఇప్పుడైతే అబిడ్ స్కూల్లో జపం చేయిస్తున్నారు వచ్చిన వాళ్ళకి, 20 రూపాయలే ఒక జపమాల ఇస్తారు, ఇచ్చి చక్కగా 108 రౌండ్స్ పెట్టారనమాట. ఒక రౌండ్లో నిలబడి ఒక రౌండ్ చేస్తారు, 5 నిమిషాలు 7 నిమిషాలు పడుతుంది, మళ్ళీ ఒక రౌండ్. సో అట్లా 108 చేయిస్తున్నారనమాట. వాళ్ళ ఓపిక్కి హ్యాండ్స్ ఆఫ్. అంటే ఇచ్చేవాళ్ళు ఇస్తారు, కానీ ఇంత టైం పడుతుంది. 108 అంటే మనకి ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలు అవుతుంది కదా. 10 నిమిషాలు అలా చేస్తున్నారు, వితౌట్ ఎనీ ఏజ్ గ్రూప్. చిన్నపిల్లలు చేస్తున్నారు, పెద్దవాళ్ళు చేస్తున్నారు, యూత్ చేస్తున్నారు, అదొక సరదాగా చేస్తున్నారు. ఇప్పుడు సరదాగా చేస్తున్నారు, తర్వాత అలవాటు అయిపోతుంది. అలా కృష్ణుడు రప్పించుకుంటాడు అనమాట. సో ఆ విధంగా ఫస్ట్ మాయలో ఉన్నప్పటికీ కూడా నెమ్మదిగా కృష్ణ పరమాత్ముడి దగ్గరికి ఆయనే రప్పించుకుంటాడు భక్తి చేసినట్లయితే. కానీ ఎప్పుడైతే మనం మూఢంగా బిహేవ్ చేస్తాం, మూర్ఖుల్లాగా బిహేవ్ చేస్తామో, మనకి ఇప్పుడు టైం లేదు, నేను భోంచేయాలి, నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు
అయితే శుద్ధ భక్తిత్వం మనకి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మనకు ఉందనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటామంటే ట్రైన్‌లో వెళ్ళినా, బస్‌లో వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, కార్‌లో వెళ్ళినా మా జపమాల ఎప్పుడు చేతిలోనే ఉంటుంది. టైం వేస్ట్ చేయమనమాట. జపం చేసుకుంటూనే ఉంటాం. ఆ 16 కంప్లీట్ అవ్వడం కోసం కాదు. ఇంకెందుకు మనం అనవసరంగా వేరే మాటలు వేరే వాళ్ళతోని మాట్లాడడం. మోస్ట్‌లీ ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు సింగిల్‌గానే వెళ్తారు గదా! కుటుంబంతోనైతే వెళ్ళరు. సో, అలా అలవాటు చేసుకున్నట్లయితే ఎంతో మంచిదనమాట. మనము మాయ నుండి దే దు దూరం అయిపోయి భక్తుల్లాగా దగ్గరికి కృష్ణ పరమాత్మ దగ్గరికి వస్తూ ఉంటామనమాట. సో, అది ఈ యొక్క అర్థం. సో, నెక్స్ట్ శ్లోకాలో మనం చూసేద్దాము. చాలా చిన్న శ్లోకము తక్కువే ఉంటది. సో, నెక్స్ట్ 7.26 అనమాట. చాలా మంచి శ్లోకం ఇది. అందుకే ఇవాళ నాకు వదిలేయాలనిపించలే. కొంచెం నా గొంతు ట్రబుల్ చేసింది. నౌ ఐ యామ్ ఓకే. 7.26 వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని వేద స కశ్చన. వేదాహం సమతీతాని చెప్పండి. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యమానాని చార్జున వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని భవిష్యాని చ భూతాని మాం తు వేద కశ్చన ఓకే. ఇప్పుడు ఎవరు కృష్ణ దేవి మాతాజీ ఉన్నారా? పి దేవి ఉన్నాను మాతాజీ. హరిబోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్లోకం చదవండి. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద కచ్చన. హరిబోల్ మాతాజీ. ఐఎమ్ సో హ్యాపీ. నాకంటే బాగా చదివారు. హరిబోల్ మాతాజీ. హేమా రాణి అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే అనువాదం. ఓ అర్జున, దేవాది దేవుడైన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుచున్న సర్వమును, భవిష్యత్తులో జరుగుచున్న సర్వమును ఎరుగుదును. అదే విధంగా జీవులందరిని నేను ఎరుగుదును, కానీ నన్నెవ్వరును ఎరుగరు. హరి బోల్ మాతాజీ. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఓ అర్జున, దేవాది దేవుడనైన నేను గతంలో జరిగిన సమస్తాన్ని, ప్రస్తుతం జరుగుతున్న సర్వమును, భవిష్యత్తులో జరుగుతున్న సర్వమును ఎరుగుదును. అదే విధంగా జీవులందరినీ నేనే ఎరుగుదును, కానీ నన్నెవ్వరు ఎరుగరు. అంటే నన్ను గుర్తుపట్టలేరు ఎవ్వరు, కానీ నాకు అందరూ తెలుసు. పూర్వం తెలుసు, ప్రస్తుతం తెలుసు, భవిష్యత్తు కూడా నాకు తెలుసు అని చెప్తున్నాడు అర్జునుడికి. ఇదే శ్లోకం ఇలాగే మనము ఎక్కడ చదువుకుందాం? హరే కృష్ణ, గుర్తు తెచ్చుకోండి. ఒక శ్లోకం చదువుకున్నాము. బాగా అర్జునుడు బాగా కంపాషన్తో ఏడుస్తూ ఉంటే అప్పుడు చెప్తాడు, వీళ్ళ గురించి నువ్వెందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు నేను, వాళ్ళు, నువ్వు ముందు జన్మలో ఉన్నాం, ఇప్పుడున్నాం, తర్వాత కూడా ఉంటాము. వాళ్ళ గురించి దుఃఖించకు అర్జున అని చెప్తాడు. సరే, హోంవర్క్ లాగా తీసుకోండి. తీసుకొని రేపు గుర్తు చేసుకొని చెప్పండి నాకు. ఓకే, మంచి శ్లోకం. అది కూడా మనం చదివేసుకున్నాం ఆల్రెడీ. ఓకే, సో ఇక్కడ భాష్యం చదవడానికి ఇక్కడ సీతమహాలక్ష్మి మీరు చదివారా ఇంతకుముందు? చదవకపోతే ఇప్పుడు చదవండి. సీతమహాలక్ష్మి ఇప్పుడు దాకా ఉన్నారు లేరా? మనీషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవమ్మా భాష్యం.
సాకార మరియు నిరాకార తత్వములకు సంబంధించిన వివాదము ఇక్కడ స్పష్టముగా వివరింపబడినది. మాయావాదులు భావించినట్లుగా దేవాది దేవుడు శ్రీకృష్ణుని రూపము మాయ భౌతికము అయినచో సాధారణ జీవుల వలె అతడును దేహమును మార్చు గడిచిన జన్మను విస్మరింపవలెను. భౌతిక దేహదారులెవ్వరును గడిచిన జన్మను గుర్తించుకొనుట లేక రాబోవు జన్మను గురించి భవిష్యత్తు పలుకుట లేక ప్రస్తుత జన్మము యొక్క ఫలితమును ఊహించుట గాని చేయలేరు. కనుకనే భూత భవిష్యత్తు వర్తమానములను అతడు ఎరుగజాలడు. భౌతిక కల్మషముల నుండి విముక్తిని పొందినదే ఎవ్వరును భూత భవిష్యత్తు వర్తమానాలకు ఎరుగజాలరు. హరే కృష్ణ మాతాజీ. సారీ మాతాజీ, అన్మ్యూట్ అవ్వలేదు. పర్లేదు, ఇప్పుడు అయిందా? ఇప్పుడు అయింది మాతాజీ. ఇప్పుడు చదవండి. హరే కృష్ణ. సీతమ్మ. థ్యాంక్ యూ అమ్మా. మనీషా మాతాజీ. హరి బోల్. సాధారణ మానవునికి భిన్నముగా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ తాను భూతకాలమును గడిచిన సర్వమును, ప్రస్తుతము జరుగుతున్న సమస్తమును, భవిష్యత్తులో జరగనున్న సర్వమును సంపూర్ణముగా ఎరుగుదునని స్పష్టముగా చెప్పుచున్నాడు. చతుర్థాధ్యాయమునందు శ్రీకృష్ణ భగవానుడు లక్షలాది సంవత్సరముల కిందట సూర్యదేవుడైన వివస్వానునకు తాను బోధించిన విషయమును శ్రీకృష్ణుడు జ్ఞప్తించుకునేటట్లు మనము చూచి ఉంటుంది. సర్వజీవుల హృదయములందు పరమాత్మగా నెలకొని ఉన్నందున అతడు సమస్త జీవులను ఎరిగి ఉన్నాడు. కానీ శ్రీకృష్ణుడు ఆ విధముగా సర్వజీవుల యందు పరమాత్మగా నిలిచి ఉన్నను మరియు దేవాది దేవునిగా స్థితుడై ఉన్నను మందబుద్ధులు నిరాకార బ్రహ్మానుభూతిని గురించి తెలుసుకున్న సమర్థులైనను అతనిని పరమ పురుషునిగా ఎరుగలేకున్నారు. యథార్థమునకు శ్రీకృష్ణ భగవాన్ని దివ్యదేహము నశ్వరము కానిది. అతడు సూర్యుని వంటివాడు, మాయా మేఘము వంటిది. భౌతిక జగత్తులోని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు కలిగిన ఆకాశమును మేఘములు కొన్ని మార్లు తాత్కాలికంగా కప్పివేసినకు వాస్తవమునకు అది మన దృష్టిని కప్పివేటయే అగును. ఏలైనా సూర్యచంద్రాదులు వాస్తవమునకు కప్పబడరు. అట్లే మాయ కూడా శ్రీకృష్ణ భగవానుని కప్పలేదు. అతడే తన యోగ మాయచే మందబుద్ధులకు మానవులకు గోచరించక ఉండును. ఈ అధ్యాయం నందలి 3వ శ్లోకమున తెలుపబడినట్లు అనేక లక్షల మంది జన్మలో అతి కొద్ది మంది మాత్రమే మానవ జన్మను సఫలము చేసుకున్నటకు యత్నింతురు. అట్లు యత్నించిన సఫలీకృతులైన వేలాది మందిలో ఒకానొకడు మాత్రమే శ్రీకృష్ణుని వాస్తవముగా అవగతము చేసుకొనగలడు. ఎవరైనాను నిరాకార బ్రహ్మానుభూతిని గాని పరమాత్మానుభూతిని గాని సంపాదించినను వారు కృష్ణ చైతన్యం నందు పరిపూర్ణులు కానిదే ఎవరిను దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగతం చేసుకొని జాలరు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. సో ఇంతకుముందు ఒక ఉదాహరణ లాగా నేను చెప్పాను కదా, సూర్యుడిని మనము మబ్బులు ఉన్నప్పుడు కొంత చూడడానికి ప్రయత్నం చేస్తే కూడా మనకి కనిపించదు, కానీ వెలుతురు వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది అంటే సూర్యుడి నుండి వచ్చిన వెలుగు. పగలు అనేది సూర్యుడి నుంచి వచ్చే వెలుతురే, కానీ ఆ వేడి, ఆ ఎండ మనం ఏదైతే మామూలుగా చూస్తుంటామో అది మబ్బులు కమ్మేసినప్పుడు ఉండదు. ఇప్పుడు హైదరాబాద్లో ఈ రోజు 2 రోజుల నుంచి ఇలాగే ఉంటుంది కదా, వర్షము, మేఘాలు, మబ్బులు. అసలు ఎండాకాలం లాగా లేదు, వానాకాలం వచ్చేసిందా అన్నట్లుంది. సో ఆ విధంగా అన్నమాట. సో భగవంతుడు ఉన్నప్పటికీ కూడా మనం విశ్వసించకపోతే, చూడలేము అని నమ్మలేనప్పుడు భగవంతుడు వాళ్ళకి కనిపించాడు అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అన్నమాట. అయితే భవిష్యత్తులో, ముందు కాలంలో, ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి, మీకు ఆ శ్లోకం దొరుకుతుంది. ఓకే, అది హోంవర్క్ లాగా పెట్టుకొని, అంటే మనకు ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఒకసారి చెప్తాడు అర్జునుడికి, నువ్వు ఎందుకు ఇంత చింతిస్తున్నావు, నేను సమ్మరీ చెప్తున్నాను, మీరు ఆ శ్లోకం ఏంటి అని కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? కొద్ది రోజులు అయిన తర్వాత ఎంత పర్ఫెక్ట్ అయిపోతారంటే, భగవద్గీత అనేది ఒక శ్లోకంలోంచి ఇంకో శ్లోకం ఇలా చైన్ లాగా ఉంటుంది. ఇప్పుడు చదివామంటే అర్థమైపోతే ఇంకోటి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో హరే కృష్ణ. హరే కృష్ణ. హరే రామ హరే రామ రామ హరే హరే. శ్రీల ప్రపాదికి జై. హరే కృష్ణ మాతాజీ, శ్లోకం చెప్పచ్చా ఇప్పుడు? మీకు వచ్చేసిందా? పొద్దున్నే చెప్పండి.
తద్దేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. 2వ అధ్యాయం 12వ శ్లోకం మాతాజీ. నేను హింట్ ఇద్దాం అనుకున్నా. 2వ అధ్యాయము నాతో స్టార్ట్ అవుతుందని. సరే కొంచెం హోంవర్క్ లాగా చేస్తారు కదా అనుకున్నా, మీరు రివీల్ చేస్తారు. సేమ్ సమ్మరీ అక్కడ కూడా. సారీ మాతాజీ, చెప్పేశాను. అరే పర్వాలేదు, పర్మిషన్ ఇస్తేనే మీరు చెప్పారు. థ్యాంక్ యూ. మీ ఇంట్రెస్ట్ కి. ఇక్కడ ఎవరు ఇంత షాపింగ్ గా ఏం జరుగుతుందో అక్కడ నాకు అర్థం కావట్లేదు. హరే కృష్ణ. నాకు ఇక్కడ నాకు దొరికింది. వెంకటేశ్వర ప్రభుజీ మాతాజీ. హరే కృష్ణ. ఒక్క నిమిషం తల్లి, నేను ఇక్కడ వీళ్ళని వెతుకుతున్నాను ఎవరు మాట్లాడుతున్నారని. వాళ్ళని కొంచెం మ్యూట్ చేశాక మనం మాట్లాడుకుందాం. ఓకే. వెంకటేశం ప్రభుజీ వెంకటేష్ ఆ ప్రభుజీ వాయిసే అనుకుంటా. అయిపోయింది మా మ్యూట్ అయ్యారు కదా. ఓకే. సో టుమారో ఐల్ మేక్ యూ శ్రీదేవి అంగారా మాతాజీ, ఐల్ మేక్ యూ కో-హోస్ట్. ఇది కొంచెం మీరు ట్రై చేయండి, ఈ మ్యూటింగ్ ప్రాబ్లం. ఓకే. హరే కృష్ణ. సో మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ మాత. మీరు ఆ శ్లోకాలు 3 నేర్చుకోండి ఈరోజు. శ్లోకము ఇంకోటి అనుకూల్యస్య శ్లోకం చాలా కంపల్సరీ అని చెప్పారు గురువు గారు. అందరూ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. నెక్టర్ ఆఫ్ డివోషన్, భక్తి రసామృత సింధులోనూ ఉన్న శ్లోకం. చెప్పండి మీరేంటి? సరిత మాతాజీ. సరిత కదా ఎవరు? జయశ్రీ మాతాజీ మీరు ఏదో అన్నారు. అదే మాతాజీ, భాష్యంలో నహేశ్వరం అని వచ్చింది కదా, మీనింగ్ ఏంటి అని. ఎన్నో శ్లోకం? 26 25 26 మాతాజీ. 6లో ఎక్కడ లాస్ట్ లో వచ్చిందా? 6 మాతాజీ. థర్డ్ లైన్ ఏమో మాతాజీ. మహేశ్వరం ఇంకేదో ఉంది మాతాజీ. మహేశ్వరం అంటే మీనింగ్ ఏంటి అని. థర్డ్ లైన్ లో ఇక్కడ లేదు కదా, నాకు కనిపించట్లేదు. కొంచెం పైకేమో మాతాజీ, చదువుతుంటే నేను చదివాను. మరియు నిరాకార తత్వము 26వ శ్లోకం అంటున్నారా? అవును మాతాజీ. సాకార మరియు నిరాకార తత్వాలకి సంబంధించిన వివాదము ఇక్కడ స్పష్టంగా వివరించబడింది. మాయావాదులు భావించినట్లుగా దేవాది దేవుడు శ్రీకృష్ణ రూపము మాయ అయినచు సాధారణ జీవుల వలె అతడు దేహంను మారుస్తూ గడిచిన జన్మను విస్మరింపవలెను. ఇక్కడ నాకు ఎక్కడ కనిపించలేదు, ఇప్పుడు నాకైతే రాలేదు మీరు చెప్పిన వర్డ్. మీరు చదవండి ఎక్కడుందో లైన్ అన్న చెప్పండి. మెసేజ్ చేయండి లేకపోతే నా ఫోన్కి, నేను చెప్తాను. ఓకేనా? ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మీకు ఏమీ ప్రశ్నలు లేవా? నెక్స్ట్ వీక్ గురువు గారు వస్తారు మన క్లాస్కి. సో ప్రయత్నం చేయండి. ఈ లోపల మీరు బాగా అర్థం చేసుకోవడానికి, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగడానికి, మీకు ఎటువంటి ప్రశ్న అయినా గురుగారిని అడగవచ్చు. హరే కృష్ణ. నెక్స్ట్ వీక్ వస్తే రావచ్చు ఆఫ్టర్ మండే. హరే కృష్ణ మాతాజీ. నస్వరము మాతాజీ, ఆ వర్డ్ నస్వరమా? నస్వరము కానిదంటే నశించనిది. ఓకే, చెప్పేశారు కదా, అర్థమైందా జయశ్రీ మాతాజీ? ఎక్కడ వచ్చింది అది? ఏ పారాగ్రాఫ్ లో ఉంది? ఉంది మాతాజీ. లాస్ట్ శ్రీకృష్ణుని భగవాన్ దివ్య దేహము నశ్వరము కానిది. ఓకే ఓకే, మీరు చెప్పారు కదా. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సారీ మాతాజీ. ఇందిరాబాగిన మాతాజీ ఫస్ట్ ఉన్నారు మాతాజీ.
మాతాజీ వాళ్ళు సీనియర్స్ అమ్మా, ఫాస్ట్ ఫాస్ట్ గా సారీ కూడదు, దే ఆర్ వెరీ సీనియర్స్. సీనియర్ కాదు మాతాజీ, కానీ ఏదో కొద్దిగా ఉత్కంఠతోటి చూస్తున్నాను మాతాజీ, అంతేను. అది అది టైం చదివాను, నోట్లో ఉండి చదివాను, అది నాకు అర్థం కాలేదని మాతాజీని అడిగి. అది కాదు తల్లి, ఇప్పుడు ఒక్క విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉన్నా, సమస్య ఉన్నా బుక్ దగ్గర పెట్టుకొని, మీకు మ్యాటర్ కూడా నేను పోస్ట్ చేశాను, దగ్గర పెట్టుకొని ఫాస్ట్గా చూడాలన్నమాట. చూస్తే వేరే వాళ్ళకి కూడా ఆన్సర్స్ వస్తాయి. మీరు అడగడం తప్పు కాదు, ఆవిడ చెప్పడం కూడా తప్పు కాదు. కానీ అది ఎక్కడ అనేది మీరు చదివేటప్పుడు కొంచెం అండర్లైన్ చేసుకుంటే, మీరు మళ్ళీ చదివి వినిపిస్తే మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంకేమైనా అలా చెప్పుకోవచ్చు. ఓకే, మీరు చదివేటప్పుడు అండర్లైన్ చేసుకోండి, మీరే చదివితే ఈజీ అవుతుంది. అది పట్టుకోలేకపోయా నేను, మాతాజీ తొందర పట్టుకున్నారు అనమాట. ఓకే ఓకే, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మాతాజీ మాది తెలుగు మీడియం మాతాజీ, మీరు ఇంగ్లీష్ మీడియం కదా, వేగంగా తెలుగు పట్టలేకపోతున్నారు. అదేం లేదు, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు చదువుకున్నాం ఫస్ట్ లాంగ్వేజ్, కాకపోతే ఇంగ్లీష్ వాడుక ఎక్కువ ఉంటుంది హైదరాబాద్లో. అవును మాతాజీ, అందువల్లే చాలా ఎక్కువ ఇంగ్లీష్ వాడకం అనమాట. సో అందుచేత మాకు ఇంగ్లీష్ ఫాస్ట్గా వచ్చేస్తుంది తొందరగా, పదాలు కూడా కూడా. సో తెలుగు మీరు ఫాస్ట్గా ఉంటారు. ఓకే, సో వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय, श्री श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद नित्यानंद, गौर भक्त वृंद, श्री राधा मदन मोहन की जय, राधा गोपीनाथ की जय, राधा गोविंद जी की जय, श्याम कुंड की जय, राधा कुंड की जय, गिरि गोवर्धन की जय, श्री मायापुर धाम की जय, श्री वृंदावन धाम की जय, गंगा मैया की जय, यमुना मैया की जय, तुलसी देवी की जय, भक्ति देवी की जय, हरनाम संकीर्तन की जय, सामवेद भक्त वृंद की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Sri Guru and Gauranga, all glories to assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees. Hare Krishna. Thank you all so much. Thank you, Mataji. Hare Krishna. Thank you all for joining and thank you all for attending the class. And day time Hare Krishna Mataji. మంచి enthusiasm తోని రండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ, చాలా బాగుంది మీ లక్ష్యం. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్.